పదేలా అయిపోయిందా మందు కూడా అయిపోయిందా? ఎక్కడనే వారం రోజులే కొడతానే నువ్వు వాన పడుతుంది, వాన దిక్కు మేము దిక్కు కొడతాను. దీనికి వచ్చింది రేపు ఒక్కరోజు అయితే అయిపోతుంది. అదే చూస్తాను. మరి రేపు రాఖీ పౌర్ణమి వస్తుంది, ఆడపిల్ల వచ్చేటట్టున్నది. మరి రేపు మళ్ళీ వాన కొడితే దిగబడితేనే భయం అవుతుంది. చూడాలి, ఏదైనా రేపు పోస్ట్పోన్ చేద్దాం. భగవంతుడు మనందరూ ఉంటే ఒక 2 రోజులు ఆగితే అంత గడ్డి రోజు కొట్టేద్దాం. కానీ రేపు పండుగ పిల్లలు వస్తారు కదా, ఇక వాళ్ళ రంగా మనకి ఇన్ని రోజులు అలా చేసేసి వాళ్ళకు రోజు లేకపోతే ఎట్లుంటుంది. అందుకు రేపు బందే. ఇంకా రేపు బంద్ అంటాను. అసలు ఇవ్వాలనే నేను పోయి మా అత్తగారింటి కన్నాలకు పోయి రేపు పిల్లలు వస్తారు, మీ చెల్లె వస్తుంది, మన ఇంటికాడ ఉండాలి, మా తమ్ములకు కట్టేస్తాం మొదగాలని అంటే ఇలా బొడగుట కన్నాలకు పోయి మా బామ్మారులకు కట్టి ఇంతకు ముందే వచ్చిన వస్తే మీరు ముందే కట్టినవా? మరి కాదా రేపు ఏడే వీలు అవుతుంది. రేపు మా చెల్లి వస్తుంది, మా బిడ్డలు వాళ్ళ ఇంటి పెట్టి మనం పోతే ఎట్లుంటది. అందుకనే ఈ రోజే పోయి కట్టేసినాం. అంటే ముందు కూడా కట్టాల్సిన ముందు వెనక కట్టరాదు కానీ ముందు సో కట్టాల్సి ముందు సో కట్టాల్సిన అంటే అసలు దీని గురించి ఈ రాఖీ పౌర్ణమి ఏంటిది, దీని వివరం ఏంటిది, దీని కథ ఏంది అనేది ఇప్పటి వరకు నాకు సో తెలియదు. అసలు రాఖీ బంధనం అంటే మరి అన్న చెల్లెల అనుబంధం ఇది ఎట్లా వచ్చింది, ఏంటి అవపడేది ఎట్లా వచ్చింది ఇది. ఇగో నాకు తెలిసిందే చెప్తా, నీకు తెలిసిందే చెప్పు. అయితే నాకు పాఠ్య పుస్తకంలో మా సార్ చెప్పింది ఏంటంటే, గ్రీకు దేశం నుండి అలెగ్జాండర్ అనే ఒక రాజు మన దేశం మీద సామంత రాజులను జయించుకుంటూ సగం భారతదేశాన్ని జయించిండు. లాస్ట్ ఒక దేశం వచ్చిండు. అక్కడ ఒక పురుషోత్తమ అనే రాజు మహాబలశాలి. ఆ రాజు యుద్ధానికి వచ్చిండు. అయితే అతని భార్యకు వచ్చేవాళ్ళు చుట్టుపక్కల గ్యాదర్ చేసుకుంటారు కదా. అవును, రేపు యుద్ధాన్ని అన్నా ఇలా మొత్తం గ్యాదర్ చేసుకుంటారు. అలా తెలిసింది ఇతను బలశాలి, బాగా సైన్యం ఉంది, ఇతను గెలిచిన ఎవరి నుంచి కాదని. అప్పుడు ఏం చేసింది వాళ్ళ భార్య, ఎట్లా చేసి నా భర్త కూడా కొట్టు చంపుతాడు ఈ రాజు, ఎట్లా చేసి నా భర్తను కాపాడుకోవాలని నేను ఒకసారి రాజు దగ్గరికి పోవాలనే కోరికతోటి రాజు దగ్గరికి వస్తుంది వాళ్ళ భార్య. వచ్చి ఏం చేస్తుంది, వచ్చి దండం పెట్టి ఏమంటుంది, రాజా నేను ఒక రాఖీ కట్టాలని కోరుకుంది నాకు అన్న చెల్లె బంధం మీద అని అంటాడు. కట్టు చెల్లె ఎందుకు నేను అత్యంత వద్దాను ఎందుకంటే కట్టు అంటాడు. కట్టినాక ఏమని చెప్తే నాకు కోరుకున్నది చెప్తుంది. ఏంటిది నీకు ఆ కోరిక చెప్పు చెల్లి అంటే, నాకేం లేదు, రేపు యుద్ధంలో నా భర్తను నువ్వు చంపద్దు, నేను కోరుకున్నది ఒకటే అని కోరుకుంటుంది. అందుకే దాని గుర్తుగానే రాఖీ బంధనం కడుతుంది. చంపినప్పుడు నీకు కళ్ళకి కనబడాలి, తప్పకుండా చంపనీకి పోయినప్పుడు కనబడాలి, రాఖీ కళ్ళకి కనిపించాలి. అది దాని పవిత్రత. అప్పుడు ఆ రాజు ఆమెను మెచ్చుకొని ఆ యుద్ధం ఘోరంగా జరుగుతుంది. యుద్ధం ఆ యుద్ధంలో కూడా అలెగ్జాండర్ పడిపోతాడు. చంపేటప్పుడు కనబడుతుంది. అప్పుడు తీసుకుంటాడు. తీసుకొని అప్పుడు ఆ రాజు అప్పటి నుంచి ఈ రాఖీ బంధనం అనే పేరు మీద ఆడపడుచులకు మంచి ఒక పండుగ పద్ధతిగా ఆ రాజు ప్రకటించిండు. ఆ రోజు ఆ యుద్ధం జరిగిన రోజు, ఈ రాఖీ బంధనం కట్టిన రోజు ప్రతి సంవత్సరం ఆడపిల్లలు అన్నలకు అది కట్టి వాళ్ళ కోరికలు తీర్చే బాధ్యత అన్నది. అది ఎప్పుడు చెల్లెలకు గుర్తుండేటట్టు, అన్నలకు గుర్తుండేటట్టు. చెల్లె వచ్చి రాఖీ నాకు నువ్వు రక్షణగా ఉండాలి అన్న, నేను ఉన్న రోజులు నా పిల్లలకు నా భర్తకు నువ్వు రక్షణగా ఉండాలి పద్ధతి ప్రకారంగా. అప్పుడు ఆ స్త్రీ కట్టింది అతనికి. అప్పుడు ఆ పురుషోత్తమైన రాజు దేశం అంతటా దీన్ని పండుగ నంబర్ చేసిండు కరెక్టే. కానీ ఇప్పుడు ఆమె అక్కడ ఏం ఆశించలేదు. అంటే ఆశించింది, ఎందుకు ఆశించలేదు, ఆమె వాళ్ళ భర్తను కాపాడుకోవడానికి ఆమె ఒక ఆశ ఉన్నది. అదే దాని నిర్బంధంతో ఈ రాఖీ బంధం అనే నిర్బంధంతోనే కట్టేసి భర్తను కాపాడుకున్నది. కానీ మరి ఇప్పుడు సంప్రదాయం పద్ధతిలో పైసలు అంటారు, సీరియల్ అంటారు. అదే వచ్చిన బాధ. ఇప్పుడు అప్పుడు ఆ రాజు ఆ క్షణం నుంచి గ్రీక్ దేశానికి వెళ్ళిపోగానే అతను చెప్పలు కూడా చనిపోతాడు, కొసలు కూడా ముట్టాడు. అతను భారతదేశం జయించి కూడా వెళ్ళిపోయి అలెగ్జాండర్ మీకు తెలిసే ఉంటుంది. అదే విన్నాం మనం, తెలిసి అప్పటి నుంచి ఈ పుస్తకాలలో ఆన్లైన్లో చెప్పంగా విన్నాం. ఇప్పుడు అక్కడ కూడా అన్న చెల్లెల బంధంతోనే ఆయన కానీ ఇప్పుడు ఆపినట్టు వాస్తవంగా అన్న చెల్లెల బంధంతోనే అన్నాన్ని పిలిచి కట్టినాకనే అప్పుడు కోరుకోమన్నాడు చెప్పింది అన్నట్టు. కోరుకోమన్నప్పుడు భర్తను కోరుకున్నది. అదే ఈ భర్తను అయితే కాపాడాలి, ఎట్లా గెలవడం తెలుసు.
గెలవడం తెలుసని ఆ కోరిక కోరుకునేది. కానీ అది కూడా అక్కడ కూడా అన్న చెల్లెళ్ళ బంధమే, అన్న చెల్లెలే బంధం. అన్న చెల్లెళ్ళ ఆ బంధమే. చెల్లె అన్న చెల్లె కోరుకునేది కూడా ఇప్పుడు అందుకే అన్న నాకు మర్చిపోకు, నేను ఉన్న రోజులు నేను నీడలో ఉండాలి నేను అనే దాని మీద వచ్చి కట్టిరు. భర్త క్షేమం కోరే ఇది కట్టింది, అంతే, భర్తకు ఇల్లాలకు అంతే, కుటుంబ క్షేమం కొరకు. కుటుంబం క్షేమం కోరు నాకు ఆపదన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి. ఆదుకోవాలి. కానీ ఇప్పుడు కట్టుడు 500 ఇస్తే తీసుకుపోడు, 1000 రూపాయలు ఇచ్చి తీసుకుపోడు, అట్లా మారిపోయి అసలు ఆయన పైసలు ఇవ్వకపోతే తప్ప వెళ్ళమని లేక ఆయన పైసలు ఇవ్వకపోతే అంత దూరం పోతే నాకు రూపాయి పడితే బస్కి రైతు దండగా అని ఇప్పుడు మా చెల్లెసుగా మినిమం దగ్గర ఒక 5-6 సంవత్సరాలు అది వచ్చి మాకు రాఖీ కట్టక. అదే మా ఇంట్లో ఒక ముస్లిమ్స్ ఆమె ఉన్నది, ఆమె ఒక చాలా ఆయనను ప్రేమించిందేమో కిరాయికి ఉండే ఆమె. అన్నయ్య అని రాఖీ పౌర్ణమి రోజు వచ్చి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ పెడితే నేను నా సొంత చెల్లె నా వెంబడి పాలు చీకిన దాని లెక్క అని భావించుకొని దానికి 1000 రూపాయలు పెట్టి 2 కాళ్ళు మొక్కిన. నేను అన్నయ్య కాళ్ళు మొక్కద్దు అని అంటే అందుకే అక్షయతలు ఇస్తారు, నన్ను ఆశీర్వదించు కానీ కాళ్ళు మొక్కద్దు అన్నయ్య అది పద్ధతి అని. అంటే ఆమె ముస్లిమ్స్ అయినా కానీ నాకు రాఖీ కట్టింది. అబ్బా నా చెల్లె ఇక్కడ ఉన్నది వచ్చింది అనే భావంతోనే ఉన్నాం. మరి అప్పుడు అంటే అంత దూరం నుంచి లక్షపేట అవతల నుంచి అత్తే బస్ కిరాయి అయ్యేది, కొద్దిగా ఇబ్బంది ఉండే. అప్పుడు బస్సులు బాగా లేకుండే. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అయింది. కనీసం ఇప్పుడు అన్నా చెల్లెల బంధం అని అంటే డబ్బులు పెడితేనే బంధం, బంగారం పెడితేనే బంధం అనేది అది ఇప్పుడు బాగా అసలు వాళ్ళకి ఏం తెలియదు. అసలు రాఖీ గురించి ఆ అక్క కడతాందా ఆ నేను కట్టాలి, ఈ అక్క కడతాందా నేను కట్టాలి అంటారు. ఎందుకు కడతారు? ఏంటిది ఈ రాఖీ విలువ ఏంటిది, ఈ రాఖీ బంధం ఏంటిది అనేది ఏది లేదు. అక్క కడతాను నేను కడతాను, ఏం పెట్టిండు అక్క నువ్వు మన పోతే నీ ముగ్గురు అన్నదంటే ఏం పెట్టిండు ఏం లేదు, మనిషికి 500 పెట్టిండు నాకేం పెట్టిండ్రు అదే. మా అన్న మాత్రం మంచి పట్టు చీర పెట్టిండు. ఇప్పుడు కూడా మన దేశం మీద ఉన్న ఆడబిడ్డలందరూ దీని గురించి మా అన్న గరీబు, నాకు పోతే కట్నం పెడతారో లేదో, లేకపోతే మా ఆయన ఒప్పుకుంటారో లేదో, సరే వాళ్ళ భర్తలు కూడా ఇది ఒక రక్త సంబంధం బంధం, ఒక దేశం రాజు దీనికి పేరు పెట్టిండు. అంటే దానితోనే ఇది దేశం అంతా ఆపించింది. దాన్ని ఒక కట్నం పెడితేనే పోతా, మా కట్నం పెట్టిన ఇంటికి పోవద్దు అని మాత్రం ఈ ఆడిపడుసులు ఎవ్వరు మాత్రం అటువంటి ఉద్దేశం ఉండద్దు. దీన్ని రక్త సంబంధం రక్త బంధం కంపల్సరీ ఎప్పుడు కానీ ప్రేమతో కట్టాలి. అంటే పక్కింటి ఆయనకు అక్క చెల్లెళ్ళు వచ్చి రాఖీ కడితే ఈయన గరీబోడ ఉండి రాఖీ లేకపోతే ఎంత చిన్న పోయి ఉంటాడు, అంత బాధపడతాడు అంతే కదా, బాధపడతాడు. అందు గురించే ఏ పరుసులైనా ఏ మన మన దేశం మీద ఏ ఆడపరుసులైనా కానీ అన్న చెల్లెళ్ళ అనుబంధం విడనాడద్దు. కంపల్సరీ ఆయన ఆడబిడ్డ ఇంటికి వచ్చింది అనుకో పూలో పత్రం ఉన్న కాడికి పెడతారు. ఎవ్వరు ఇప్పుడు ఉన్నంత ఇప్పుడు నువ్వు నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అప్పుడే పెట్టాలని కాదు, ఆశీర్వాదం కొరకు వచ్చిర్రు. అన్నా నువ్వు ఎప్పుడు మర్చిపోకను అప్పుడే పెట్టుమని కాదు, ఎప్పుడైనా నాకు ఆపత్తున్నప్పుడు అట్లేదు కట్టనే మన మా ఇంటి పక్కడు ఉన్నాడు రాగి కట్టని పోతే నీ అన్నగాడు అంత తొక్క పెడుతున్నాను పోతావా అని బరాబర్ అంటారు. అట్లా కాదు, పెట్టుడు ఎందుకు మా అన్నకు కంపల్సరీ పక్క పని వాళ్ళు బాధపడతారు కదా. నేను పోతా అంటే ఏలే అంత బస్కి వెళ్దాను నా దగ్గర ఏమున్నది పదాగం పోకడా అట్లా చాలా మంది ఉన్నారే. ఇప్పుడు చెల్లెల అనుబంధం లేదు, డబ్బుకు విలువిస్తారు. బంధానికి ఈ రోజుల్లో విలువిస్తలేరు ఎవరు, డబ్బుకు విలువిస్తారు. డబ్బే ముఖ్యం, బంధమే ముఖ్యమే. బంధం ముఖ్యం కానీ బంధానికి విలువ ఇస్తలేరే. ఆ రోజుల్లో నాటి రోజుల్లో ఒక రోజు వచ్చి రాఖీ కట్టి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండి వాళ్ళు ఇంత ఈ చికెన్ బికన్ లేకుండా కానీ ఇంట్లో కోడో గీడో కోసి పెట్టి మంచిగా బాగా వచ్చినా చెల్లి వచ్చినా పెట్టి ఇంత పూలో 10 రోజులు చేతిలో పెట్టిపోతే ఒక పెద్ద పండుగ లెక్క అనిపించేది. ఆడబిడ్డలు ఇంటికి వచ్చిరన్నా ఇంట్లోకి వెళ్ళి పోక మళ్ళీ పొంగ ఏడ్చుకుంటా పోయేది, ఏడ్చుకుంటా తాగదోలేదు. అంటే బంధం ఆనాటి రోజుల బంధం అనేది అట్లున్నది. కానీ ఇప్పుడు అట్లా కాదు,
రెడీమేడ్ అయిపోయింది. రెడీమేడ్ కాదు, 1000 రూపాయలు పెడితే ఆడిగాక పెట్టిండు 1000 పోస్టులు పంపుతారా? ఇంకా హైదరాబాద్ పోస్టులు పంపుతారు. అదే దసరా సందులకి అయితే 2 రోజుల ముందే వస్తారు. దీని పోస్టులు పంపుతారు. అయితే పోస్టుల పంపేసరికి ఈ రాఖీ బంధం అనే దానికి విలువ ఎక్కడ ఉన్నది? విలువ లేకుండా చేస్తారు. అది రాఖీ బంధం అంటే అన్న చెల్లెల అనుబంధం. దాన్ని వచ్చి కట్టి మనసారా అన్నగాడు అంటూ ఆశీర్వాదించి చెల్లెసుగా ఆశీర్వాదం పొంది ఎల్ల వేళలా నువ్వు చల్లగా ఉండాలి చెల్లె, నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీ పిల్లలు చల్లగా ఉండాలి, అదే 10,000 కోట్లు. అది కానీ దాన్ని అర్థం చేసుకుంటలేరు. అదే 10,000 రూపాయలు పెట్టినట్టుగా. కానీ ఎవరు అర్థం చేసుకుంటలేరు. వచ్చినాక అడుగుతాడు ఏమైపోయి మరి రాఖీలు పట్టుకొని పోయినా కదా మరి పడి పెట్టిండు. ఇంటికి రాగానే అడుగుతాడు. నీకు ఎప్పుడు ఏమంటే ఎప్పుడైనా కానీ ఏ ఆడబిడ్డ అయినా తల్లిదండ్రిని కించపరచరు. కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రం అట్లా లేరు. ఇవాళ మేము పోయినాం. ఆడ 23 తారీఖు నాడు మా బామ్మది ఇళ్ళకి వస్తాడు. ఇళ్ళకి అయితే మాకు ఎట్లా బట్టలు పెడతాడు. కానీ ఇప్పుడు ఆడు ఏం పెడతాడో అని అన్నం తిన్నాడు. బుక్కడంత అన్నం తిన్నాం, చేయి కడుక్కున్నాం, లేచి వచ్చినాం. ఆడ సరే ఇక పోయిరాని బాబా మరి ఇక 23 తారీఖు నాడు అయితే రాని అంటే రేపు ముందు కారు ఏమున్నది కదా, వీడు 500 అయినా పెట్టపోయి మళ్ళీ పెట్రోల్ మందం అని పెట్టపోయి అంటే అది ఎట్లుంటుంది? నాకు అర్థం ఉంటుంది కదా. అంటే దాన్ని అనుసరించుకొని తిరిగిన వాళ్ళే మనుషులు. డబ్బు సంపాదించడం గొప్పతనం కాదు. ఆ డబ్బు మన ఎవరెంబడి పోతుంది. డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు లక్షాధికారి భిక్షాధికారి లక్షాధికారి, కానీ ప్రేమ అనేది మాత్రం అట్లా అయితే లేదు. అది పైసలు పెట్టుకుంటే పోతలేడు. ప్రేమానురాగాలకు వేల కట్టలేవు. దానికి వేల లేదు. వేల కట్టలేము. కాకపోతే నువ్వు ఆ వేల రాదు కడితే దొరుకుతుందా? దొరకదు. అది ఇప్పుడు అన్న హృదయం నుంచి రావాలి ప్రేమ. ఇప్పుడు ఒక 10 లక్షలు అక్కడ ఇచ్చి నీ అన్న స్థానంలో ఉండి అని ప్రవర్తించమని ఇస్తాడా? అయితే దాంతో నువ్వు ఆయనకి రాగి కట్టినా ఏదో రకంగా అట్లా చేసినా కానీ చెల్లి అంటాడు. అదే నీ అన్న అనుబంధం లెక్క అది వస్తుందా? రాదు. బయట సొంత అన్న సొంతానే. అట్లా అది బయట వాళ్ళు అయినా ఇంట్లో అయినా ప్రేమ అనురాగం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రేమానురాగాలకే ప్రతీకనే ఈ రాఖీ బంధం. ఇక అన్ని పండుగలు అంటే మామూలుగా జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. కానీ ఈ రాఖీ సందర్భంగా చిన్న సన్నివేశం దాన్ని తీసినాం కాబట్టి అది అందులో బావలనన్నా అక్కలనన్నా అది ఈరోజు ఈ లోకం మీద జరిగేది మాట్లాడినాం తప్ప ఆ ఆడబిడ్డలను ఉద్దేశించి కాదు, లేకపోతే ఈ అన్నదమ్ములను బావలను ఉద్దేశించి మాట్లాడింది కాదు. దానిలో ఏమన్నా మిస్టేక్ ఉన్నా కానీ మమ్మల్ని క్షమించాలి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్లు నొక్కండి, మమ్మల్ని ఆశీర్వదించాలి. అది కాకుండా ఈ పండుగ ప్రాముఖ్యత ఏందో కొంచెమైనా దీనికి జ్ఞానోదయం అయితేనే 1000 మంది చూస్తే ఒక ఇద్దరికైనా జ్ఞానోదయం అయితేనే దానికి తీసినాం తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. రాఖీ పండుగ శుభాకాంక్షలు.